హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చి కోడి పుంజులకి ఆయిల్ అంటే కొంతమంది ఆనపకాయలు అంటారు, కొంతమంది కల్లికాయలు అంటారు, కొంతమంది మా సైడ్ అయితే కల్లెత్తులు అంటారు. ఈ విధంగా ప్లేసులు బట్టి రకరకాలుగా అయితే పేర్లు అయితే మారుస్తూ ఉంటారు అనమాట, పిలుస్తూ ఉంటారు. అలాగే ఇవి కానీ కోడికి వచ్చినట్లయితే కోడి పట్టి నడుస్తుంది అనమాట. కాళ్ళు భూమి మీద పెట్టడం కూడా కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంటది అనమాట. అలాగే ఈ రోజులు బట్టి మనం చూసుకున్నట్లయితే ఆయిల్ వచ్చే కోడి పుంజుని ఎవరు కొనడానికి అయితే ఇష్టపడరు. మరి ఇవి ఎలా వస్తాయి, అలాగే ఇవి ఎన్ని స్టేజ్లుగా ఉంటాయి దానికోసం ఈ వీడియో. అలాగే మొదటగా ఈ కోడికి ఆయిల్ అనేవి ఎలా వస్తాయని దానికోసం మనం మాట్లాడుకుంటే, కోడి అనేది ఫ్రీ రేంజ్ లో తిరుగుతూ ఉంటది కదండి. పెంటల మీద, రాతి నేల మీద, ముళ్ళల్లోను, తుప్పల్లోను. కోడి ఏంటంటే పురుగు పుట్ర కోసం ఎత్తుకుంటూ తిరుగుకుంటూ ఉంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కోడికి అనేది ముళ్ళు గుచ్చడం లేదా చెలుక్కున్నప్పుడు గాజు పింకులు అనేది గుచ్చడం, అలాగే భూమి మీద ఉండి బాగా రాతి నేల అంటే సూదుకుంటాయి కదా, గుండ్రాలు లాంటివి, అటువంటి గుచ్చడం కాదా, వినప చువ్వలు లాంటివి, తర్వాత గాజు పింకులు లాంటివి, ఇటువంటి గుచ్చడం వలన మనకి ఎక్కువ కోడిపుంజి అరికాలు భాగంలో అనగా ఆనలు అనేవి ఈ విధంగా రావడానికి అయితే ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఈ ఆనలు అనేవి 3 స్టేజ్లో ఉంటూ ఉంటాయి అనమాట. ఆ 3 స్టేజ్ల్లో ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలనే దానికోసం ఈ వీడియో. అలాగే మనం మొదటి స్టేజ్ కోసం మాట్లాడుకుంటే, వీడియోలో చూపించినట్లు చిన్నగా అరికాల్లో వస్తూ ఉంటాయి అనమాట, చిన్నగా బ్లాక్ గా బొబ్బుల్ లాగా ఇలా ఉండడానికి దాన్ని మొదటి స్టేజ్ అంటారు అనమాట. ఈ స్టేజ్ లో మనం అయితే ఈ ప్రాబ్లమ్ ని ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. దీనికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనే దానికోసం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇలా ఆనొచ్చిన కోడి అనేది పక్కనే మనం సపరేట్ చేసుకొని ఒక గాబు అనేది పక్కన పెట్టుకొని, ఆ గాబులో ఒక జానన్నర మందంలో ఇసుక, మనకి కన్స్ట్రక్షన్ కి ఇసుక చేస్తారు కదా, శాండ్, అటువంటి ఇసుకని తీసుకొచ్చి, మెత్తనే ఇసుకని తీసుకొచ్చి జాబులో నింపేసిన తర్వాత, అదే కిందనే నేల మీద నింపేసిన తర్వాత, దాని మీద మనకి గల్లుప్పు అంటారు, రాతి ఉప్పు అంటారు, చౌంద్రపు అంటారు, కొంచెం గడ్డలుగా ఉంటది కదా ఉప్పు, మనకి సాల్ట్ అనమాట. అటువంటి రా సాల్ట్ ని తీసుకొచ్చి ఇసుక పైన పోసేసుకోవాలన్నమాట. ఎంత ఏటని అడగండి, క్వాంటిటీ బట్టి వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ 2 మెటీరియల్ జాబులో నింపేసిన తర్వాత కోడిపుంజి అనేది జాబులో ఉంచి, ఇక కోడిపుంజికి మేత, నీరు అన్ని జాబులేనమాట. కోడిపుంజిని అయితే బయటకు అయితే తీయకూడదు, అన్ని ఆ జాబులు ఉండేట్లు చూసుకోవాలి. కోడిపుంజుకున్న ఆనిలను ఉప్పు అనేది కొరకడం అనేది మొదలెడుతుంది. అలా కొరకడం వల్ల వచ్చే ఖాళీలో కొత్త కండ అనేది ఏర్పడడం వల్ల కోడికి కాలు అనేది ఆనె తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్టార్టింగ్ స్టేజ్ లో చేసుకుంటే అయితే సరిపోద్ది. అలాగే సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి, మనం ఫస్ట్ స్టేజ్ లో చూసుకోలేనట్లయితే సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తూ ఉంటది అనమాట. కోడిపుంజు కొంచెం నొప్పికి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అనమాట. కాళ్ళు పట్టి వేస్తుంది. అంటే కాళ్ళు పట్టుకు వచ్చే కోడి ఎలా అయితే నడుస్తుందో అలా నడుస్తుంది అనమాట. అటువంటిప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఇది సెకండ్ స్టేజ్ కాబట్టి, సెకండ్ స్టేజ్ లో ఎటువంటి వైద్యం చేసుకోవాలనే దానికోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. అలాగే మనకి కిరాణా షాపులో సోడా గుండ అనేది దొరుకుతుంది కదా, ఆ సోడా గుండ, తర్వాత చాకల కారం అంటే మనకి కిరాణా షాపులో అయితే ఇస్తారు, కొన్ని ఏరియాలో దాన్ని చాకల కారం అంటారు. అటువంటి చాకల కారం, తర్వాత ఉప్పు, అదే ఇందాక ఉప్పు కోసం మాట్లాడుకున్నాం కదా, రాక్ సాల్ట్, గల్లుప్పు, ఈ మూడింటిని సమపాలల్లో కలిపి ఒక కాటన్ గుడ్డలో అనేది వేసి, ఎక్కడైతే ఆనందో ఆ ఆనికి గట్టిగా గుడ్డ అనేది ఈ సమపాలలో వేసి, గుడ్డ కిందన అరికాలు భాగం కింద ఉండాలన్నమాట, ఆనికి కింద ఉండాలి. ఈ 3 వస్తువులు కూడా అలా బాగా గుడ్డ చుట్టి, బాగా కాలుకి బాగా 3 వస్తువులు పడిపోకుండా బాగా కాలుకి చుట్టి, ఇలా కాలుకి అనేది గుడ్డ కట్టేసుకున్న తర్వాత కోడిపుంజులు అనేది మూస్తూ ఉంటాం కదా, ఎనప గాబు, ఆ గాబుకు సరిపడా ఒక 3 ఇంచీలు 4 ఇంచీలు కొంచెం గుంత లాంటిది అనేది తవ్వుకొని, ఆ గుంతలో వాటర్ అనేది ఫుల్ గా నింపుకొని, మనం ఏదైతే కోడిపుంజి కాని వచ్చిందని మనం క్లాత్ 3 వస్తువులు వేసి గుడ్డ అయితే కట్టాం, ఆ కోడిపుంజిని అనేది ఆ నీటిలో పెట్టేయాలి. అలా పెట్టడం వల్ల ఈ సోడా గుండ, చాకల కారం, ఉప్పు, ఈ 3 కలిపి ఏం చేస్తాయంటే ఆన్ని అనేది మెత్తపరుస్తాయి. ఈ రోజు ఉదయం మనం ఇలా చేసాం అనుకోండి, మళ్ళీ రేపు ఉదయం కూడా కోడిపుంజి అనేది తీసి బయటికి తీసి మళ్ళీ ప్రెస్ గా కట్టు అనేది కట్టుకోవాలి. ఈ 3 వస్తువులు సమపాలలో వేసుకొని మళ్ళీ కట్టు అనేది కట్టుకొని సేమ్ ప్రెషర్ గుమ్ములో వాటర్ అనేది ఆరిపోకూడదు అనమాట. ఇలా మనం కోడిపుంజిని అనేది 2 రోజులు ఉంచుతాం కాబట్టి, నెక్స్ట్ 2వ రోజు సాయంత్రం కోడికి కట్టు అనేది ఇప్పేసిన తర్వాత ఆ ఆనె అనేది పట్టుకుని పీకితే వచ్చేది అనమాట, మెత్తబడిపోద్ది. ఇలా మెత్తబడిపోయిన తర్వాత కొంచెం బ్లడ్ అనేది వస్తుంది. మనం కొంచెం గుడ్డతో ఒత్తుకున్న తర్వాత మనకి దిష్టికి నల్ల జీడిపిక్కలు అంటారు కదా, నల్ల జీడిపిక్కలు దిష్టికి మనం కట్టుకుంటాం కదా, అటువంటి జీడిపిక్కను అనేది తీసుకొచ్చి, జీడిపిక్కను అనేది బాగా కాల్చిన తర్వాత దాన్ని బ్లాక్ గా గమ్లాగా ఒక జిగురు అనేది వస్తుంది కదా, అటువంటి జిగురిని మనం ఏదైతే ఆన్ని తీసి పక్క పెట్టేసామో ఆ కండ మీద అనేది ఇటువంటి జిగురు అనేది పూయాలి. ఇలా పూసిన తర్వాత మళ్ళీ దానికి ఏదైనా కొంచెం కాటన్ క్లాత్ అనేది కట్టేసుకుంటే మంచిది. అలా కట్టుకున్న తర్వాత గచ్చు మీద మనకి నారగోన్లు అనేవి ఉంటాయి కదా, నారగోన్ అనేది కిందన పరుచుకొని గచ్చు మీద అనేది కోడిపుంజిని ఒక 4 రోజుల పాటు ఉంచినట్లయితే ఇలా ఆనె అనేది తగ్గుముఖం పడుతుంది. అలాగే 4 రోజులు కూడా ఈ జీడి అనేది రాయాలి ఉదయం సాయంత్రం. ఇది సెకండ్ స్టేజ్ లో చేసే ట్రీట్మెంట్. అలాగే థర్డ్ స్టేజ్ కోసం మనం మాట్లాడుకుంటే, థర్డ్ స్టేజ్ లో కోడి అనేది నడవడానికి బాగా ఇబ్బంది పడుతుంది అనమాట. కాళ్ళు పట్టేస్తుంది. భూమి మీద కాళ్ళు పెట్టాలంటే అసలు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. కోడి అనేది నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఒక కొత్త బ్లేడ్ అనేది తీసుకొని
తీసుకొని ఏదైతే కోడిపుంజుకి ఆని అనేది అటువంటి ఆని బాగా కట్ చేసుకోవాలన్నమాట. కొత్త బ్లేడ్ అనేది తీసుకొని బాగా కట్ చేసుకోవాలి. ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత అంటే కట్ చేసేయడం అంటే మొత్తం కాలు కట్ చేసేయడం కాదు, ఆని పై భాగం అనేది బాగా చిక్కుకోవాలన్నమాట. అలా చువ్వాలి, లైట్ గా బ్లడ్ వచ్చేంత వరకు చువ్వుకోవాలి. ఇలా చువ్విన తర్వాత ఆ గాయాన్ని అనేది మనం నిమ్మకాయ రసంతోనైనా కడుక్కోవాలి, లేకపోతే ఉప్పు నీరుతోనైనా కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత మనకి మనుషుల మందుల షాపులో టీ బ్యాగ్ ఆయింట్మెంట్ అయితే ఇస్తారనమాట. అటువంటి ఆయింట్మెంట్ అనేది తెచ్చుకుని ఆ గాయం మీద బాగా పూసి, ఇలా పూసిన తర్వాత దూదు పెట్టి కట్టు అనేది కట్టేసుకోవాలన్నమాట. ఇలా కట్టేసుకున్న తర్వాత రాత్రి అయితే అసలు అయితే విడిచిపెట్టకూడదు కోడిని అనేది. సేమ్ ఇందాక సెకండ్ స్టేజ్ లో మాట్లాడుకున్నాం కదా, గచ్చు మీద గోనె అనేది వేసి ఒక 30 రోజుల దాకా 30-40 రోజుల దాకా కోడిని అనేది బయటికి విడిచిపెట్టకూడదు. అలాగే మనం ఆనే అనేది కట్ చేసాం కాబట్టి కోడికి అనేది నొప్పి ఉంటది కాబట్టి నొప్పికి పెయిన్ కిల్లర్ అదే మనకి మెలినాక్స్ ఇంజెక్షన్ 0.5 ml నుండి 1 ml దాకా అయితే చేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ చేసే పావు గంట 20 నిమిషాల గ్యాప్ లో ఇంకొక ఇంజెక్షన్ అనేది చేయాలి. ఆక్సీ టెట్రాసైక్లిన్ అనేది ఇంజెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా 0.5 ml నుండి 1 ml దాకా చేసుకోవచ్చు కోడి వయసుని బట్టి. అలాగే ప్రతిరోజు కట్టు మార్చాలి, గాయం క్లీన్ చేయడం, కట్టు మార్చడం, ఇలా 4 రోజులు 5 రోజులు డైలీగా అయితే కట్టు మార్చాలి. దాని తర్వాత 6వ రోజు నుండి రోజు తప్పించి రోజు అయితే కట్టు మార్చుకొని టీ బ్యాగ్ ఆయింట్మెంట్ అనేది పూసుకుంటే తర్వాత 35-30 రోజుల్లో మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఇసుక అనేది జాబ్లో పోసేసుకొని కట్టు అనేది తిప్పేసుకున్న తర్వాత కోడిని అనేది అందులో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అనేది అదే సెట్ అయిపోద్ది అనమాట. ఇసుకలో ఉప్పు అనేది యాడ్ చేయకూడదు, మరి ఓన్లీ ఇసుకే వాడాలన్నమాట. అలాగే మనం అనేది కట్ చేసాం కదా, కట్ చేసిన రోజు మాత్రమే ఇంజెక్షన్ అనేవి చేసుకోవాలి, మిగతా రోజులు అయితే చేసుకోకూడదు. మిగతా రోజులు ఓన్లీ కట్టు మార్చుకుంటే అయితే సరే. అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి స్కిప్ చేయకుండా, మీరు లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు. అలాగే లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరి కొంతమందికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. మన ఛానల్ అనేది మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది కొత్త వారికి మీరు చూపించినట్లయితే కొంత మెయిల్ చేసేవారు అవుతారు. అలాగే మన వీడియో అనేది చివరి దాకా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.